హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
అన్నా అన్నా అంటే అన్నా ప్రతి ఏడు వల్ల ఏం చెప్తారన్నా ప్రతి ఒక్కరికి అనంతగా ఈ 10 సంవత్సరాలు ఇక్కడ అన్ని విధాలుగా మాట్లాడి అధికంగా మా తెలంగాణ జీవనైనా ప్రజల్లో ఈ గ్రహం యొక్క గ్రహం వస్తుందంటే మా అధికంగా మా జీవనైనా మా జీవనైనా ఇక్కడ ఉన్నప్పుడు ఉత్సవాలు 10 సంవత్సరాలు మా తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి సందర్భంగా ఈ అన్న ఎక్కడి 50 వస్తారు ఎటువంటి సందర్భంగా అడిగలేదు ఆ ప్రభుత్వం మా జీవితంలో వచ్చింది మన ప్రభుత్వంగా ఎప్పుడైనా అంగీకరిస్తున్నారు వారు गणेश महाराज की गणेश महाराज की विनायक चौथी పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇక్కడ వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరుపైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచంలోనే ఫేమస్. ఒకప్పుడు లాల్ బాగ్ లో వినాయక చవితి అంటే ముంబైలోని లాల్ బాగ్ గుర్తొచ్చింది. కానీ దేశమంతా అంటున్నది ఒకటే మాట, అది ఖైరతాబాద్ గణేష్ కు జై బలో గణేష్ మహారాజ్ కి జై అంటుంది. దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మా ఖైరతాబాద్ నిర్వాహకులకే దక్కింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం చేయాలంటేనే చాలా కష్టం ఉంటుంది. 70 ఏళ్లకేಳಿ 70 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని పెట్టిందంటే నిజంగా మా నిర్వాహకుల కృషి ఎంతో గొప్పది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మనది భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే మనం అందరం వేరువేరుగా జీవిస్తాం, కానీ ఏదైనా సందర్భం వస్తే అందరము ఒక్కటే ఒక్క గొంతుకై కదులుతాం. అదే భారతీయ సంస్కృతి. అది దసరా పండుగ అయినా, దీపావళి పండుగ అయినా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమైనా, వినాయక చవితి అయినా, హోలీ అయినా, రంగోలీ అయినా అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగే ఈ సంస్కృతిని ముందు ముందు రాబోయే తరాలకు మనం దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా. మేమందరం వినాయక చవితి అనగానే ఒక డివోషనల్ ప్రోగ్రాం అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక డివోషనలే కాదు, ఎమోషన్ కూడా ఉంది. మీకు గుర్తు చేస్తా ఉన్నా, వినాయక చవితి డివోషనల్ తో పాటు ఎమోషనాలిటీ కూడా కలిగి ఉన్నది. ఆనాడు స్వాతంత్రోద్యమంలో బాల గంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ ఒక్క తాటి మీదకి వేయడానికి స్వాతంత్రోద్యమంలో వినాయక ఉత్సవాలను సామూహికంగా జరిపి భారత ప్రజలను ఒక్క తాటి మీదకి వచ్చిన గొప్ప నాయకుడు బాల గంగాధర్ తిలక్. అంటే స్వాతంత్రోద్యమంలో వినాయక చవితి ఉత్సవాలు భారత ప్రజలను ఒక్క తాటి మీదకి తెచ్చి స్వాతంత్ర పోరాటంలో ముందుకు నడిపిన చరిత్ర కూడా ఈ వినాయక చవితికి ఇచ్చినది. ఆ సంప్రదాయాన్ని మనం ఇంకా ఒక కొనసాగిస్తున్నాం, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడి తుఫాన్లు వచ్చి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆ విఘ్నేశ్వర దయతో ఆ తుఫాన్లో ఇబ్బంది పడ్డ ఆ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి 2 చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని
9 మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా జరుపుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఎవరి మనోభావాల్లో దెబ్బతినకుండా 9 ఏళ్ళు కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని అద్భుతంగా జరపాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ విఘ్నేశ్వర చల్లటి దీవులు మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఇలా అసలు ఇక్కడ చూస్తుంటే విఘ్నేశ్వరాలను జనం మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాజరెడ్డి గారు, చంద్రు గారు, డాక్టర్ అశోక్ గారు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఈ అమూల్యమైన సందేశం ప్రజలకు బాగున్నారు. గత 9 సంవత్సరాల నుంచి మాకు ఏర్పాట్ల ఎక్కడ కూడా into 60